ప్రైజ్ ద లాట్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదవగలిగి దానిని ధ్యానించగలిగి దాని యందు సంతోషించువారు ధన్యులు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. యెహోషువ గ్రంథమందలి వాక్యమునందు దేవుడు యెహోషువతో మాట్లాడుచు ఈ విధముగా ఆయన చలవిచుచున్నాడు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీవు జాగ్రత్త పడాలి అంటే దివారాత్రము దేవుని యొక్క ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి. అలాగూ ధ్యానించినప్పుడు నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు. నీవు చక్కగా మంచి ప్రవర్తన కలిగి ఉంటావని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ విధంగా అంటున్నారు, దేవుని వాక్యముని విని దానిని గైకొని వారు మరీ ధన్యులు. లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథమందు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును చదువువాడును వినువాడును గైకొనువాడును ధన్యులు. అంతేకాకుండా మరీ ధన్యులని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మీరు ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని చదువుచున్నారు? చదివి విని లేక దాని ప్రకారం గైకొనడానికి ఎంతమంది ఇష్టపడుచున్నారు? మీరు గనక దాని ప్రకారం గనక చేయడానికి మీరు ఇష్టపడిన ఎడల మీరు ధన్యులు అని బైబిల్ గ్రంథమందు మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క మాటలు శక్తివంతమైనవి. నీ మార్గమును నువ్వు చక్కగా నడవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. నీకు చక్కని ఆలోచన, చక్కని జ్ఞానము, జయించు మార్గము, శోధనలో జయము, ధైర్యము, భయము పోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి లేక వినాలి. అంతేకాకుండా వాటిని గైకొనినట్లయితే నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతావని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి, ప్రార్థన చేయడానికి మీ సమయమును కేటాయించుకొనండి. అప్పుడు మీరు ధన్యులు. మీరు వెళ్ళు మార్గము మీరు ఏ విధంగా చేయాలో, మీరు చేయబోయే ప్రయత్నము ఏ విధంగా ఉంటుందో ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యమును బట్టి, మీరు చదువుటను బట్టి ఆత్మస్వరూపేగు దేవుడు తానే మీకు ప్రత్యక్షపరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో దుఃఖములు ఉండవచ్చును. కానీ ఆ లోభముల తట్టు మీరు చూడక దేవుని యొక్క శాసనముల తట్టు అనగా ఆయన వాక్యముల తట్టు గనక మీరు చూసినట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప మేళ్లను అనుగ్రహించనయ్యున్నాడు. నేడే చదవండి. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి మీ జీవితాలను సమర్పించుకొనండి. తప్పక దేవుడు మిమ్మల్ని దర్శించి దర్శనమిచ్చి మీకు తోడయుండి నడిపిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.
ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, ఎంతమంది అయితే నీ వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, ధ్యానిస్తూ ఉన్నారు, దాని ప్రకారము నడవడానికి ఇష్టపడుచున్నారు, వారందరి జీవితాల్లో గొప్ప మేలును, ఆశీర్వాదములు దయచేయి. ఈ దినము వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీద ఆశీర్వదించి కృపతో నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.